ఆయన వాక్యము, ఆయన మాట వెల్లడైన తోడనే, ఆయన నోటి నుంచి ఒక మాట బయలుదేరగానే, బయటికి రాగానే బైబిల్ చెప్తుంది అది దాన్ని పని చేసేస్తుందట. ఆయన లేఖనాలు ప్రారంభించినప్పుడు ఆయన ప్రారంభించడమే ఆయన వాక్య బలాన్ని చెప్పడం ప్రారంభించాడు. దేవుడు లోకమంతా కూడా శూన్యంగా ఉన్నప్పుడు ఆయన ఏం చేస్తాడని చెప్పి మొత్తం ఆ శూన్యం ఎదురు చూస్తుంటే బైబిల్ చెప్తుంది పలికాడంతే. ఆయన మాట తలకు బలాన్ని ఎప్పుడూ చెప్పడానికి ఇష్టపడ్డాడు. ఈ ఉదయాన్న మీ జీవితంలో బలమైనవి చాలా విషయాలు ఉండొచ్చేమో, మీకు తెలుసో లేదొక విషయం, దేవుని మాట మీ జీవితంలో ఉన్న విషయాలన్నిటికన్నా బలమైనది. దేవునికి మహిమ కలుగును గాక. ఇఫ్ యు టచ్ గాడ్స్ వర్డ్, దేవుని వాక్యాన్ని తాకితే మీరు బలాన్ని తాకుతున్నారు. పౌలు మాట అంటాడు, నేను యాక్చువల్గా దేవుని హింసించిన వాడిని, దూషించిన వాడిని, ఇష్టాసారంగా చేసిన వాడిని, అయినను నన్ను నమ్మకమైన వాడిగించి నా పైన తన ప్రేమను, తన కృపను ధారాళంగా ఉంచాడని చెప్తాడు. ఇవన్నీ కూడా చూడండి, మనం దేవుని మాటని తాకితే మనం దేవుని బలాన్ని తాకుతున్నాం.